నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం పోలింగ్ పూర్తయిపోయి 10 రోజులైంది. కౌంటింగ్కి అన్ని పార్టీలు సంసిద్ధంగా ఉన్నాయి. కౌంటింగ్లో ఏం జరుగుతుంది, ఫలితాలు ఎవరికనేది. వైఎస్ఆర్సీపీ అయితే చాలా ధీమాగా చాలా ధైర్యంగా ఉంది. ధైర్యం ఏంటో తెలియదు, వారి లెక్కలేంటో తెలియదు, ప్రజలు అలాంటి తీర్పిచ్చారో తెలియదు. పర్సంటేజ్ని లెక్కలేసుకుంటున్నారు, మహిళా ఓట్ బ్యాంకులను లెక్కలేసుకుంటున్నారు. 2019లో భారీగా అయిన పోలింగు, 2024 అయిన భారీగా జరిగిన పోలింగ్ను క్యాల్కులేట్ చేసుకుంటున్నారు. అదేవిధంగా వారికి అనుకూలంగా ఉన్న సంస్థల ద్వారా ఇప్పటికే సర్వేలు చేయించుకున్నారు. రకరకాల సర్వేల్లో చాలా అనుకూలంగా ఉందని ఒక లెక్క. రెండోది మ్యాజిక్ ఫిగర్ 88 దాటితే ఖచ్చితంగా అధికారం ఆ పార్టీదే. కానీ వైఎస్ఆర్సీపీకి కొన్ని సర్వేల్లో 96 పక్కాగా సీట్లు రాబోతున్నాయి. టైట్ ఫైట్లో 30 సీట్లు ఉంటే 30లో కనీసం 10-15 సీట్లు గ్యారెంటీగా వస్తాయి. కాబట్టి 115కి పైబడి వైఎస్ఆర్సీపీకి వస్తేనే ఒక లెక్క, ఒక సర్వే సంస్థ చెప్తుంది. ఇంకొక సర్వే సంస్థ 127 నుండి 130-140 వరకు టచ్ చేస్తాను ఇంకో సర్వే సంస్థ చెప్తుంది. ఏకంగా ఇంకొక సర్వే సంస్థ 150 నుండి 158, 175లో 158 సీట్లు వైఎస్ఆర్సీపీకి వస్తే సర్వే సంస్థలు చెప్తున్నాయి. ఈ సర్వే సంస్థలతో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకత్వం చాలా గుండె ధైర్యంగా, అన్ని నియోజకవర్గాల నాయకులు గుండె ధైర్యంగా ఉన్నారు. ఓడిపోతా ఉన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కూడా ఖచ్చితంగా గెలుస్తాం ధీమాలో ఉన్నారు. అంటే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన సంక్షేమ పథకాల లబ్ధిదారులు కానీ, మరి ఈ ప్రభుత్వం ద్వారా సేవలు అందుతున్న తీరు కానీ, అదేవిధంగా రకరకాల సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు, వీటన్నింటికీ ప్రజలు మళ్ళా వైఎస్ఆర్సీపీ కావాలని పట్టం కట్టారని ఒక లెక్కలో, వారికున్న లెక్కల ప్రకారం చూస్తే గట్టిగానే విశ్వసిస్తున్నారు, ధీమాలో ఉన్నారు. పార్టీ అధికారంలో రాబోతుంది, వైఎస్ఆర్సీపీదే ప్రభుత్వం అని చెప్పి ధీమాగా ఉన్నారు ఆ పార్టీలో మెజారిటీ అభ్యర్థులు. మరి కొంతమంది టెన్షన్లో ఉన్నారు అభ్యర్థులు. ఏం జరుగుతుంది, గెలిచే అవకాశం ఉందా లేదా, సరే సర్వేలు చూస్తే ఎలాగున్నాయి, గెలుస్తామా? కానీ ఇంటర్నల్గా అంతర్గతంగా వాళ్ళు తెప్పించుకున్న లెక్కలు చూస్తే నియోజకవర్గంలో ఓటర్ల వారీగా, కులాల వారీగా లెక్కలు తీస్తే ఎక్కడో మైనస్ కనిపిస్తుంది. ఎట్లాగనేది కొంతమంది అభ్యర్థులు టెన్షన్లో ఉన్నారు. కొన్ని జిల్లాల్లో కొంతమంది టెన్షన్ తట్టుకోలేక ఉదయం నుంచి సాయంత్రం దాకా మద్యంలో మునిగి తేలుతున్నారు. ఒకటే టెన్షన్. కొంతమంది పందాలు కడుతున్నారు. అలా కూడా కాకుండా టీడీపీలో కొంతమంది రెట్టింపు పందాలు కట్టి రచ్చగొట్టే ధోరణి అవరుస్తున్నప్పుడు మరి వైఎస్ఆర్సీపీలో కొంతమంది నాయకులు పందాలకు ధీటుగా స్పందిస్తూ అంతర్గతంగా ఆందోళనలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ యొక్క టెన్షన్ వాతావరణం తట్టుకోలేక చాలామంది బార్లకి, రెస్టారెంట్లకి, మందుకి బానిస అయిపోయి కౌంటింగ్ ఎప్పుడవుతుందని, ఎప్పుడు ఈ టెన్షన్ తీరుదని అలాగే బార్ షాపులో కూర్చొని ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళిపోయి బార్ షాపులోనే మందు తాగుతూ కొంత ఆనందాన్ని, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వస్తుందని చెప్పి అనుకున్న వాళ్ళందరూ కొంత ఆ విధంగా కూడా ఆనందాన్ని పొందుతున్నారు. అది 4వ తారీఖు వరకు ఉదయం 7 గంటల వరకు. తర్వాత కౌంటింగ్లో ఏ పార్టీ అధికారం వస్తుంది అనేది క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి ఇంత టెన్షన్ వాతావరణం కొంతమందికి ఉంది. మరి రాష్ట్రంలో కీలకమైన నాయకులు అయితే చాలా జోష్గా ఉన్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలో రాబోతుంది అని కొంతమంది నాయకులు అయితే ఇప్పటికే విశాఖపట్నానికి మకాం మార్చారు. కొంతమంది విజయసాయిరెడ్డి గారు కానీ, సుబ్బారెడ్డి గారు కానీ, వీళ్ళంతా వైజాగ్ కేంద్రంగా పరిస్థితిని ఎక్కడికక్కడ సమీక్షించుకుంటూ, అంచనాలు రూపొందించుకుంటూ వారి పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. మరి కీలకమైన నాయకులు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం 9వ తారీఖుని అనౌన్స్ చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నోటు ద్వారా చెప్పబోయినా సజ్జల రామకృష్ణారెడ్డి గారు 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అని చెప్పి క్లియర్ కట్గా నిన్ననే చెప్పారు ఆయన. కాబట్టి ఆ విధంగా కూడా పార్టీ నాయకులందరూ కూడా ఇప్పటికే విశాఖపట్నం వెళ్ళటానికి వారికి కావాల్సిన సౌకర్యాలు, ప్రయాణ మార్గాలు, లాడ్జులు, వసతులు ఇవన్నీ సమకూర్చుకునే పనిలో బిజీగా ఉన్నారు వైఎస్ఆర్సీపీలో మెజారిటీ నాయకత్వం. ఒకవేళ రేపు సాయంత్రం
ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తీరుని బట్టి కూడా విశాఖపట్నానికి తాకిడి పెరిగే అవకాశం ఉంది. 4వ తారీఖు కౌంటింగ్ కంటే ముందే జూన్ 1వ తారీఖు సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చే ఎగ్జిట్ పోల్స్తో వైఎస్ఆర్సీపీలో ఇంకా జోష్ పెరిగి అనుకూలంగా వస్తే, ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా వస్తే ఇదంతా జరిగేది. విశాఖపట్నానికి మళ్ళీ తాకిడి పెరుగుతుంది. మళ్ళీ విపరీతంగా విశాఖపట్నం ఒక సెంటర్ పాయింట్ అయిపోతుంది. ప్రమాణ స్వీకారం అన్నట్టుగా నిజంగానే ప్రమాణ స్వీకారం జరగబోతుందని ఒక అంచనాకైతే వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కూటమికి ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా వస్తే మరి టీడీపీలో హుషారు ఎలా ఉండబోతుంది, నాయకుల్లో టెన్షన్ తీరిపోతుందా? మరి కూటమి అధికారులకు వస్తే ప్రమాణ స్వీకారం ఎక్కడ అంటే అందరూ ఊహిస్తున్నట్టుగానే 2014లో గుంటూరు నంబూరు మధ్యలో ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు గారు 2014లో. మరి ఒకవేళ 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ఎక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారనేది ఈ రోజు వరకు టీడీపీలో ఎక్కడ కూడా చర్చ జరగల. కనీసం టీడీపీ నుంచి ఎవరు కూడా ఒక్కరు కూడా టీడీపీ ప్రమాణ స్వీకారం చేయబోతుందని కూడా ఎక్కడ చెప్పరు. ఏ నాయకుడు చెప్పలే. అధికారంలోకి వస్తున్నాం అని మాత్రం చెప్తున్నారు తప్ప ప్రమాణ స్వీకారం చేయబోతుందని మాత్రం ఎక్కడ కూడా చెప్పలేదు. అంటే ఎక్కడో వీళ్ళకి ఒక టెన్షన్ నెలకొందా, లేదంటే దీంట్లో కూడా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారా? కౌంటింగ్ అయిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడదని చెప్పి స్తబ్దత వాతావరణాన్ని కొనసాగిస్తున్నారా అనేది డైలమాగా ఉంది. ఏదేమైనా వైఎస్ఆర్సీపీ అన్ని కేడర్ నాయకులు చాలా ధీమాగా ఉన్నారు, లెక్కలు వేసుకుంటున్నారు. లెక్కల తేడా వస్తే మద్యంలో మునిగి తేలుతున్నారు. మరి ఆనందాన్ని ఆ విధంగా పంచుకుంటున్నారు. జూన్ 1 సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ తర్వాత వాళ్ళ టెన్షన్ పెరుగుతుందా, టెన్షన్ మరింత తగ్గుతుందా అనేది చూద్దాం. మరి జూన్ 4 అయితే అధికారికంగా లెక్కలు వస్తాయి కాబట్టి ఎంత టెన్షన్ ఉన్నా టెన్షన్ లేకపోయినా ఆ రోజు ఫేవర్గా వస్తే ఒకలాగా, ఫేవర్గా రాకపోతే ఇంకా అలా మధ్యలో బానిసే పరిస్థితి పార్టీ ప్రియుల్లో కనపడే అవకాశం ఉంటుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.